ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను గుర్తింపుకు పేర్కొన్న అంశంపై సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించే బహిరంగ విచారణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వెనుకబడిన తరగతుల డెడికేషన్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు ఐఏఎస్ రిటైర్డ్ కి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పరిషత్ సిఇఓ జానకిరెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి క్రిష్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. బీసీ కమిషన్ గౌరవ చైర్పర్సన్ గారు శ్రీ భూసాని వెంకటేశ్వరరావు గారు చేయడం జరిగింది. వారికి ముందుగా స్వాగతం పలుకుతున్నాను. వారికి అలానే మెంబర్ సెక్రటరీ డెడికేటెడ్ బీసీ కమిషన్ సైదులు ఐఎస్ఎస్ గారికి, అడిషనల్ కలెక్టర్ నోటీస్, అలానే ఇక్కడ విచ్చేసిన బీసీ సంఘాల అధ్యక్షులు, రిప్రజెంటేటివ్స్, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నేడు స్థానిక సంస్థలకు సంబంధించి వెనుకబడిన తరగతుల యొక్క రిజర్వేషన్ అనే అంశం మీద వివిధ సంఘాల అధ్యక్షులు, రిప్రజెంటేటివ్స్తో చర్చించడానికి నేడు డెడికేటెడ్ బీసీ కమిషన్ మన జిల్లాకు వచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లా, మెదక్, సిద్దిపేట మరియు సంగారెడ్డి 3 జిల్లాలకు సంబంధించి కూడా బీసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి వారి యొక్క అందరితో కూడా వారు చెప్పాలనుకున్నవన్నీ కూడా కమిషన్కి తెలియజేసిన తర్వాత రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత కమిషన్ మీ అందరికీ కూడా బ్రీఫింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ముందుగా 1 by 1 వచ్చేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో వారిని రిప్రజెంటేషన్స్ సార్ ముందు ఉంచగలని కోరుతున్నాను. మేడం క్రాంతి గారికి, అదేవిధంగా అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ గారికి, మా సెక్రటరీ సాయిదుల్ గారికి, ఇక్కడ విచ్చేసిన బీసీ అధికారులకు, ఇతర అధికారులకు, బీసీ అసోసియేషన్స్కు, ముఖ్యంగా ప్రెస్ మీడియా అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ సంగారెడ్డి ఎక్స్2 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో బీసీ అసోసియేషన్స్ కానీ, బీసీ రిప్రజెంటేషన్స్ కానీ అవన్నీ రిసీవ్ చేసుకోవడానికి ఈరోజు డెడికేట్ కమిషన్ ఇక్కడ వచ్చింది. ఇప్పటి వరకు 11 అసోసియేషన్స్ రిప్రజెంటేషన్ ఇచ్చినారు. దీనికంటే ముందు పాత బీసీ కమిషన్ నిరంజన్ గారి కమిషన్తో 96 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. అవి మొత్తం కలిపి ఈ డెడికేటెడ్ కమిషన్ డెఫినెట్గా ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇస్తుంది. మీకు అందరికీ తెలుసు, సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ప్రతి స్టేట్ కూడా డెడికేటెడ్ కమిషనర్ కాన్స్టిట్యూట్ చేయాలి. అది ఫస్ట్ కండిషను. సెకండ్ కండిషను, డెడికేటెడ్ కమిషను ఈ యొక్క బీసీ రిప్రజెంటేషన్స్, తర్వాత ఎంపిరికల్ డేటా అవన్నీ కూడా స్టడీ చేసేసి ఈ స్థానిక ఎలక్షన్స్, ముఖ్యంగా గ్రామ పంచాయత్, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్స్కు ఎంత శాతము బీసీ సీట్లో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆ బేసిస్కి అలాట్ చేయడం అనేది ఈ డెడికేటెడ్ కమిషన్ పరిధి ఉన్నది. దాని ప్రకారంగా ఇప్పటికీ 7 జిల్లాలు ఈ డిస్ట్రిక్ట్ తోటి రిప్రజెంటేషన్ రిసీవ్ చేసుకోవడం అయిపోయింది. ఇంకా 3 జిల్లాలు ఉన్నాయి డిస్ట్రిక్ట్ క్వార్టర్స్. ఈ వారంలో పూట కంప్లీట్ చేసేసి ఈ విచారణ అనేది ముగిస్తాం. ఇప్పుడు 2-3 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి విజిట్ చేయడము. దాంతోపాటు ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, ఇంటింట కులగణన ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఆ సమాచారం కూడా వచ్చిన తర్వాత అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మాకు మొత్తం అంటే ఎంతమంది బీసీస్ ఉన్నారు, పర్సంటేజ్ ఎంత ఉంది, వివిధ బీసీస్లో గ్రూప్స్లో కూడా ఎంతమంది పర్సంటేజ్ ఉన్నది, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా అడిగినాము. అవన్నీ వచ్చిన తర్వాత రిపోర్ట్ అనేది ఒక 2-3 వారాల సబ్మిట్ చేస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ రావాలి కదా, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, సెన్సస్ డేటా లోపల 2011లో సెన్సస్ జరిగింది. దాంట్లో ఒకటి SC ST ఉన్నది, జనాభా ఎంత ఉంది, టోటల్ పాపులేషన్ ఉంది, కానీ అందులో బీసీస్ది లేదు. కాబట్టి ఇప్పుడు ఈ డోర్ టు డోర్ సర్వే అయిన తర్వాత మనకు వివరాలను వచ్చిన తర్వాత అది గవర్నమెంట్ ఫార్వర్డ్ చేసినట్టు మనం 2-3 వారాల లోపల నివేదిక చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇలా యంత్రానికి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. చాలా బాగా అరేంజ్మెంట్స్ చేసినారు. నమస్కారం. థ్యాంక్ యూ.